హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పిల్లి శకునం, దొరగారి గుర్రం అనే రెండు చందమామ కథల్ని చెప్పుకుందాం. ముందుగా పిల్లి శకునం కథ విందాం. అనగా అనగా ఒక ఊళ్ళో దాసప్ప అనే బ్రాహ్మడు ఉండేవాడు. అతను ప్రతిదినము భిక్షమెత్తుకొని వచ్చి అతని పెళ్ళాం జీవిస్తుండేవారు. ఒకనాడు దాసప్ప తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి జోలె తగిలించుకొని భిక్షాటనకి సిద్ధమయ్యాడు. బయలుదేరబోతుండగా అతనికి వాకిట్లోనే పిల్లి అడ్డం వచ్చింది. పిల్లి అడ్డం వస్తే అశుభం, ఇవాళ భిక్షాటనకి పోవద్దు అని అతనిని పెళ్ళాం చాలా బతిమాలింది. అయితే మన దాసప్ప వింటేగా అతనికి ఇలాంటి పిచ్చి నమ్మకాలేవీ రుచించవు. అందుచేత భార్య మాటలు పెడచెవిన పెట్టి భిక్షాటనకు బయలుదేరాడు. మొదట అతడు ఒక ఇంటి వద్ద నిలిచి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఫలముంటుందా అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడు మన దాసప్పకు ఆదిశేషుడు జ్ఞప్తికి వచ్చాడు. ఆదిశేషుడు ఈ సమస్త భూమండలాన్ని తన ఫణములపై మోస్తూ ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కదా, అతనిని వేడుకుంటే ఏమైనా ఫలముండునేమో అని ఆదిశేషుని పేరిట పవ్వాళించితివా ఓ శేషయ్యా, పవ్వాళించితివా ఓ శేషయ్యా అనే పాటను గట్టిగాను మృదుమధురంగాను పాడాడు. ఆ ఇంటాయన పేరు వెంకట శేషయ్య. ఇరుగు పొరుగు వారు అతన్ని శేషయ్య అని పిలిచేవారు. ఆ రోజు శివరాత్రి అవటం చేత అతడు రాత్రంతా జాగారం చేసి సినిమాకు మూడవ ఆటకు కూడా వెళ్ళి వచ్చి పాదరక్షలైనా విప్పకుండా పడుకొని సుఖనిద్రలో ఉన్నాడు. మన దాసప్ప పాట వినేసరికి శేషయ్యకు మహాకోపం వచ్చింది. నిద్రాభంగం చేసింది ఒక కారణం, తనని పేరుతో పిలిచి లేపడం మరొక కారణంగా తీసుకొని కోపంతో బయటికి వచ్చి మన దాసప్పకు అర్ధచంద్ర ప్రయోగము, పాదరక్ష పూజ రెండూ గావించాడు. అక్కడ నుండి బయలుదేరి మన దాసప్ప మరొక ఇంటి పంచన చేరుకున్నాడు. అప్పుడు మన దాసప్ప ఇలా అనుకున్నాడు: ఆదిశేషుడు నాపై దయచూపలేదు. శ్రీరామచంద్రుడు దయాస్వరూపి కదా, అతనిని స్మరించినచో కృప కలుగునేమో అనుకొని పూర్వము శ్రీరాముడు సీతతో కూడి అరణ్యములకు పోవునప్పుడు దశరథుడు పుత్రశోకంచే పాడిన పోవుచున్నావా ఓ రామయ్యా, పోవుచున్నావా రామయ్యా అనే పాటను దుఃఖరసంతో గానం చేశాడు. ఆ ఇంటాయన పేరు రామయ్య. అతనికేదో గొప్ప జబ్బు చేసి అటో ఇటో అనే స్థితిలో నుండగా బంధువులందరూ అతని చుట్టూ గుమిగూడి అతని కోసం విలపిస్తూ ఉన్నారు. మన దాసప్ప పాట వినేసరికి వారికి ఎక్కడలేని కోపం వచ్చింది. చనిపోకముందే వీడు ఇలా శకున పక్షిలా పాడుతున్నాడే అని వారు బయటికి వచ్చి మన దాసప్పకు బాగా మంగళహారతి గావించారు. తన దురదృష్టమును తానే నిందించుకుంటూ మన దాసప్ప మరో ఇంటికి దారి తీశాడు. అప్పుడు మన దాసప్ప ఇలా అనుకున్నాడు: ఆదిశేషునకు నాపై దయ లేకపోయింది. శ్రీరాముడు దయామయుడని అతనిని వేడినా అతను కూడా కటాక్షించలేదు. మగవారి హృదయము కఠిన శిల వంటిది, స్త్రీ హృదయము వెన్నవలే చాలా మెత్తనిదని పెద్దలు చెప్పుదురే. ఆ సీతమ్మ వారిని స్తోత్రించినచో ఆమెకైనా నాపై దయ కలగకపోవునా? ఈ విధంగా అనుకుంటూ మన దాసప్ప మరో గుమ్మం ముందు ఆగాడు. అప్పుడు మన దాసప్ప సీతాదేవి లంకలో చెరబట్టబడినప్పుడు ఆంజనేయుడు ఆమెను అశోకవనమునందు కనుగొన్న సందర్భం జ్ఞాపకం వచ్చింది. ఆ సమయంలో ఆంజనేయుడు పాడిన కనుగొంటినమ్మా సీతమ్మ, నిన్ను కనుగొంటినమ్మా సీతమ్మ అనే పాట తలపునకు వచ్చి ఆ పాటను గంభీరంగాను రాగయుక్తంగాను పాడసాగాడు. ఆ ఇంటావిడ పేరు సీతమ్మ.
పొద్దున్నే ఆమె పెరట్లో స్నానం చేస్తూ ఉంది. ఆ పెరటి గోడ వానచేత అక్కడక్కడ కొద్ది కొద్దిగా పడిపోయింది. కానీ ఇక గత్యంతరం లేక ఆమె అక్కడనే ఎట్లో దడబుడా స్నానం చేస్తోంది. మన దాసప్ప పాట వినేసరికి సీతమ్మ గుండెలు గుండెల్లో లేవు. నిజంగా తన్ను ఆ దాసప్ప చూసే ఈ పాట పాడుతున్నాడనుకుంది. స్నానం చేసి చప్పున చీర కట్టుకుని ఒక మూల ఉంచిన పాత చీపురు కట్ట తీసుకెళ్ళి మన దాసప్పను చెడామడా వీపుపై బాదేసింది. కుయ్యో మొర్రో అనుకుంటూ మన దాసప్ప ఇంటి మొగం పట్టాడు. దాసప్ప పెళ్ళాం వీపుపైనుండే వాతలు చూసి సంగతేమిటని అడిగింది. దాసప్ప జరిగిందంతా పూసగుచ్చినట్లు పెళ్ళాంతో చెప్పుకున్నాడు. నేను మొదట్లోనే చెప్పలేదా పిల్లి అడ్డమొచ్చింది, ఈవేళ ఎక్కడికి వెళ్ళొద్దని. నేను ఎంత బతిమాలినా విన్నావా? తగిన శాస్తి జరిగింది. నీకు కావలసిందేలే అని ఆమె కూడా బాగా చీవాట్లు పెట్టింది. పాపం ఇదంతా పిల్లి మహిమేననుకొని ఇంకెప్పుడు పిల్లి అడ్డమొస్తే ఎక్కడకు వెళ్ళనని మన దాసప్ప తీర్మానించుకున్నాడు. చూసారా, ఇందులో పిల్లి తప్పు మాత్రం ఏముంది? అంతా మన దాసప్ప దురదృష్టము కాకతాళీయమును. కాకపోతే అన్నీ అలా కలిసి వచ్చినాయి గాని. ఇదండి పిల్లి శకునం కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం విందాం. దొరగారి గుర్రం అనే కథని చెప్పుకుందాం. మా ఊళ్ళో ఒక దొరగారుండేవారు. ఆయన్ను చూస్తే అందరికీ భయమే. ఎత్తుగా లావుగా ఉంటాడు. పెద్ద గిరజాలు, పెద్ద పెద్ద బుర్రమీసాలు, చేతిలో ఎల్లప్పుడూ ఒక పెద్ద పొన్నుకర్ర. ఆయన మా ఊరికి మొఖాసాదారు. మొఖాసాదారు గారికి ఒక గుర్రము ఉండేది. ఆ గుర్రం అంటే ఆయనకు ఎంతో ఆపేక్ష. పంచ ప్రాణాలున్ను. అది చచ్చిపోయిందనే మాట ఎవడు నోట పలుకుతాడో వాణ్ణి ఊరి బయట చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తానని ఆయన శపథం పట్టాడు. కొంతకాలానికి గుర్రము నిజంగానే చచ్చిపోయింది. ఆ వార్త మొఖాసాదారు గారితో ఎల్లాగూ చెప్పడము, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రాణం తీస్తాడు. చెప్పినట్లయితే చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తాడు. పాలేళ్ళు జీతగాళ్ళు అంతా ఏమి చేయటానికి తోచక ఆలోచనలో పడ్డారు. వాళ్లలో సుబ్బడని ఒక 17 ఏళ్ల కుర్రవాడు ముందుకు వచ్చాడు. దొరగారికి వార్త చెప్పడానికై వాడు బయలుదేరుతుంటే, ఒరేయ్, నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటావురా, ఆగరా అని ఒక ముసలమ్మ కేక వేసి ఆపు చేసింది. కానీ వాడు వినిపించుకోలేదు. సుబ్బడు తిన్నగా దొరగారి ఇంటికి వెళ్ళాడు. దొరగారు, దండాలయ్యగారు అని కేక వేస్తే ఆయన మీసాలు దువ్వుకుంటూ యువతలకి వచ్చి, ఏరా సుబ్బడు, ఇప్పుడొచ్చావు అని అన్నారు. ఏం లేదు దొరగారు, ఊరికే మిమ్మల్ని చూద్దామని వచ్చానయ్యగారు అన్నాడు సుబ్బడు. మన గుర్రం బాగా ఉందిరా అన్నారు దొరగారు. సక్కగుంది దొరగారు, గుర్రానికి ఏం దొరగారు, కానీ దొరగారు, దానికి కళ్ళుండాయి గాని చూపు లేదు. 4 కాళ్ళుండాయి గాని అయ్యి కదలవు. లచ్చనంగా పడుకొని ఉండదు దొరగారు. మరి ఎలపట పక్క బురదలో నాంతుండాది, దాపట పక్క ఎండలో ఎండుతుండాది. ఊపిరి పీలవడం కానరాదు గాని గుర్రానికి ఏం దొరగారు, సక్కగుంది దొరగారు మన గుర్రం అన్నాడు సుబ్బడు. అప్పుడు దొరగారు, ఆ ఏంటి, కళ్ళుండాయి గాని చూపు లేదా, కాళ్ళుండాయి గాని నడక లేదా, పడుకునుంది కదలటం లేదా, బురదలో నాంతోందా, ఎండలో ఎండుతోందా, ఊపిరి కూడా పీల్చట్లేదా, అర్రే పద పద మన గుర్రానికి ఏమైందో చూద్దాం అంటూ సుబ్బడితో కలిసి దొరగారు గుర్రం ఉన్న చోటికి వచ్చారు. వచ్చి చూసేసరికి ఏముంది, గుర్రం బురదలో పడి చనిపోయి ఉంది. అయ్యో, మన గుర్రం చచ్చిపోయిందిరా అన్నారు దొరగారు.
సచ్చిందని నా నోటితో నేను అనలేదు దొరగారు. తమరే అన్నారు గనక మరి సింతశెట్టి దగ్గరికి ఎప్పుడు పోదాం దొరగారు అని అడిగాడు సుబ్బడు. దొరగారికి కంపమెత్తింది. అరే, పొరబాటున నోరు జారిందిరా సుబ్బడు, మరెక్కడా అనకు ఈ మాట అని సుబ్బడిని బతిమాలుకున్నారు. దానికి కట్టిన కళ్ళెము, జీను, కొదవ సామాను, దాని చర్మము నాకిస్తే నేను మాట పలుకు లేకుండా ఊరుకుంటాను అయ్యగారు, లేకపోతేనా అన్నాడు సుబ్బడు. వాడు కోరినవన్నీ వాడికిచ్చి దొరగారు బయటపడ్డారు. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. ఊరంతా సంతోషించారు. సుబ్బడికి మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషం కలిగింది. ఇదండి దొరగారి గుర్రం కథ. ఈ పిల్లి శకునం, దొరగారి గుర్రం, ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి. కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.